నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ చిరంజీవి కూటమి పాలనకు త్వరలోనే చరమగీతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొనదెల నాగబాబు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25,000 జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్కులో 1,00,000 నుంచి 3.5 కోట్లు విలువ చేసే అరుదైన వృక్షాలను ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాద్లో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా. సూపర్ 6 హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడని, ఆయన మోసపు హామీలు ఒంటికన్ను నక్క కథ గుర్తుకు వస్తుందన్నారు. 7 నెలలుగా మోసం, అవినీతి, వంచన, దోపిడీ, దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. తర్వాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలో
ఎంతోమంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము 18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసి తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నారాయణన్కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 29న GSLVF 15 వాహన నౌకను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టే 100వ ప్రయోగమని ఆయన వెల్లడించారు. Tomorrow morning, early morning 6:23, we are going to launch the GSLV F-15 vehicle. Is going to launch the second satellite of the navigation series satellite NVS-02 from Sriharikota. This spacecraft will be used for navigation purpose and it will be used for multiple functions. This is very important to inform all of you. This is the 100th launch from Sriharikota, the first launch being the SLV-3 E1 launch in the year 1979. So we have come a long way, growing to greater and greater heights with the team ISRO's work and the academic institutions' contribution and industry contribution. We have come to greater heights, and tomorrow morning we will have this great accomplishment, which is the 100th launch from Sriharikota. జనసేనలో కొత్తగా చేరేవారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేవారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అని జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సూచించారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరందరికీ నాగబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, వేములపాటి అజయ్ కుమార్, చిలకం మధుసూదన్ రెడ్డి, సామినేని ఉదయభాను ఇతరులు తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీ పుట్టంశెట్టి కిషోర్ గారు, యువజన నాయకులు, తిరుపతి రూరల్ మండలం. పగడాల సునీల్ గారికి కండవ వీసా ఆహ్వానించారు. పుట్టంశెట్టి కిషోర్ గారు, తిరుపతి రూరల్ మండలం. శ్రీ సి ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్, తిరుపతి రూరల్ మండలం. శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, యూత్ లీడర్, తిరుపతి రూరల్ మండలం. రవికుమార్ గారు, యువజన నాయకులు, తిరుపతి రూరల్ మండలం. ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్,
బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోలా నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం. మీరందరూ మీ నేపథ్యం, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో, లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా, ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలా కొరతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్, ఇండస్ట్రీలు అందరికీ కూడా పరిచయాలు ఉన్నాయి, ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి అనేటువంటి ఒక ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ పేపర్లో ప్రచారం చేసుకున్నారు. చివరికి 2 చేతులు ఊగించుకుంటూ వచ్చారండి. పెట్టుబడులు ఏంటి అంటే జీరో, ఎంఓఐలు జీరో, ఖర్చు చెప్పట్లే ఇంతవరకు. నేను అడిగా మొన్న ట్విట్టర్లో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? పెట్టుబడులు 0, ఖర్చు మాత్రం చెప్పరు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సమాధానం చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళడానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు జనమంతా ఇలా అంటున్నారని చెప్పేసి ఆయన అక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఆ మాట మీకు చూపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఇదిగో చూడండి. చేశారు మీరు మీడియా కానీ కొంతమంది కానీ, ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా ఎవరు అడిగేవాళ్ళు ఉంటారు, కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఇస్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. ప్రధాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. విన్నారుగా, మళ్ళీ వినిపించాలా అంటే ఏంటంటే ఆయన చెప్పేది ఒక మిత్ అంట. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోవడానే పెట్టుబడులు వస్తాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పలువురు ప్రముఖులు ఇక్కడకు వస్తూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వచ్చారు. ఈ రోజు ఉదయమే అక్కడకు చేరుకున్న ఆమె త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆపై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం
కేజీబీవీలో జరిగిన సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలసరి సమయాల్లో సిబ్బందిని శానిటరీ ప్యాడ్లు అడిగితే పీరియడ్స్ చూపించమంటున్నారని బాలికలు వాపోయారని తనిఖీలు చేసిన వారు చెప్పారు. తలస్నానం చేస్తే 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపి చపాతీలు చేయిస్తున్నారని తెలిపారు. పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితేనే ఇస్తాము అనే విధంగా కూడా స్టాఫ్ అంటున్నారు. తర్వాత వీళ్ళు తలకి స్నానం చేసే సమయంలో ప్రతి స్టూడెంట్ నుంచి 100 రూపీస్ అనే అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందని పిల్లలు మనకు తెలియజేశారు. అనేది టేస్ట్గా ఫుడ్ టేస్ట్గా ఉండడం లేదు, క్వాలిటీ ఉండడం లేదు. ఎవరైనా విజిట్కి వస్తున్నారు అనే సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు, తర్వాత బాగా వండడం లేదు, మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు అని తెలియజేశారు. మేము ఏమైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని పిల్లలు తెలియజేశారండి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి బెంగళూరు శ్రీ జగద్గురు శంకరాచార్య సంస్థానం ద్వారకా బద్రికాశ్రమం పీఠాధిపతి శ్రీ 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 విద్యానారాయణ తీర్థస్వామి మంగళవారం దర్శించుకున్నారు. వారిని దేవస్థానం అధికారులు, దేవస్థానం వేద పండితులు నారాయణస్వామి, వశిష్ఠస్వామి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసురనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం కావటం సంతోషదాయకమని ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో సోమవారం సాయంత్రం మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి విజనరీ లీడర్ కాబట్టే పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. మునుపు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రగతి సాధించలేదన్నారు. మనందరికీ తెలుసు, ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఒక రాళ్ల రప్పగా ఉండే ఒక ప్రదేశాన్ని ఈరోజు ఒక ఐటీ హబ్గా, ఒక కాలిఫోర్నియాగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసారంటే ఎలాంటి కంపెనీలు రాలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం కూడా దావోస్కి వెళ్ళారు, కానీ ఒక ఫేక్ డేటా ఇచ్చి సో మెనీ కంపెనీ తీసుకొస్తానని చెప్పేసి అన్ని కూడా ఇచ్చారు. అలాంటిది ఏమీ జరగలేదు. మనం చెప్పాలంటే పెద్దగా ఏమి లేదు, పెద్ద సున్నా అని చెప్పొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పరిశ్రమల స్థాపనకి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి అన్నారు. అంటే మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావచ్చు, మీరు రండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎలాంటి ఏమేమి కావాలో ఇవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ కిరీటం లోకేష్ అన్న గారు ఇద్దరు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా
ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. చాలా మంది వెళ్ళి ఏం చెప్పారంటే మా రాష్ట్రానికి రండి అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పకుండా మా దేశానికి రండి, మా రాష్ట్రంలో కూడా ఇన్వెస్ట్ చేయండి, మా దేశాన్ని నంబర్ 1గా చేద్దాము, మన అందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.